చంద్ర అని ఎంతో ఆప్యాయంగా పిలిచే డాక్టర్ వెడిచర్ల ప్రద్యుమ్న కుమార్ రెడ్డి ఆకస్మికంగా మృతి చెందడం చాలా బాధాకరమని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని డాక్టర్ ప్రద్యుమ్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకొని మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంతో కలిసి కుమార్ రెడ్డి సతీమణి, ప్రముఖ రచయిత ప్రతిమతో పాటు ఆమె సోదరి మాజీ సర్పంచ్ గూడూరు ప్రభావతమ్మ, కుమారుడు వెడిచర్ల సునీల్ కుమార్ రెడ్డిలను, కుమారెడ్డి కుటుంబ సభ్యులను సోమిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా మాజీ సమితి అధ్యక్షులు మల్లెమాల రాఘవరెడ్డి కుటుంబంతో ఎంతో సఖ్యతగా ఉంటామన్నారు. ప్రద్యుమ్న కుమార్ రెడ్డి ఆకస్మిక మృతి బాధాకరమన్నారు. రాష్ట్ర రాజకీయాలలో సైతం నెరిపి రాజకీయ సలహాలు ఇవ్వడంలో కుమార్ రెడ్డి ధీటైన వ్యక్తిగా కొనియాడారు. మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గతంలో మేజర్ పంచాయతీ అయిన నాయుడుపేటలో తెలుగుదేశం పార్టీకి చెందిన గూడూరు ప్రభావతమ్మ విజయం కోసం కుమార్ రెడ్డి ఎంతో కృషి చేశారని, నాయుడుపేట మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించి రాజకీయాలలో రోల్ మోడల్గా నిలిచారన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ, మాజీ జెడ్పీటీసీ పేరంశెట్టి శ్రీరామ్ ప్రసాద్, గాలి రమేష్ నాయుడు, అత్తివరం గోపాల్రెడ్డి, కందల కృష్ణారెడ్డి, పసల గంగాప్రసాద్, బైనా మల్లికార్జునరెడ్డి, పేట చంద్రారెడ్డి, గూడూరు సుధీర్ రెడ్డి, అవధానం సుధీర్, మైలారి రాజశేఖర్, ఏఎంసీ వైస్ చైర్మన్ కిలారి గోపి, నానబాల సుబ్బారావు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. 1987 నేను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఉంటే డాక్టర్ విపి కుమార్ రెడ్డి గారు ఆయన డైరెక్టర్గా ఉండేవాడు. మాకు అన్ని గైడెన్స్ ఇచ్చేవాడు. చాలా సమాచారం ఆయన దగ్గర ఉండేది. చాలా తెలివిగల్లోడు, ఇంటెలిజెంట్ పర్సన్. సరే, ఆయన ఈరోజు సడన్గా నిన్న చనిపోవడం జరిగింది. ఇదంటే ఈ ఫ్యామిలీ అంటే ఒక అటాచ్మెంట్. రాగన్న సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా సినిమా వాళ్ళు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళతో ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాడు రాగన్న. రగన్న సంగతి చెప్పబడలే. రఘురామన్న కూడా ఇటీవల చనిపోవటం. ఈరోజు విపి కుమార్ రెడ్డి. నిజంగా చాలా బాధగా ఉంది ఇది. ఇక్కడ నాయుడుపేట అంటే రాగన్న వాళ్ళ కుటుంబం. ఇక్కడ సినిమా హాలు, ఏ మీటింగ్ పెట్టినా ఇక్కడే మీటింగ్ పెట్టేవాళ్ళం. సినిమా హాల్లో మీటింగ్లు పెట్టేవాళ్ళం. తెలుగుదేశం మీటింగ్లు నేను జిల్లా అధ్యక్షుడిగా ఎన్ని సమావేశాలు పెట్టినా ఇక్కడే పెట్టేవాళ్ళం. అట్లా అదొక పెద్ద అటాచ్మెంట్. ఈరోజు కుమార్ అన్న లేకుండా పోవటం చాలా దురదృష్టం. ఇది నన్ను ఆయన ఒక్కడే చంద్ర అని పిలిచేది. కుమార్ అన్న ఒక్కడే చంద్ర అని చెప్పేసి ఫోన్ చేసి మాట్లాడినా, నేరుగా వచ్చిన అది ఒక ఫ్యామిలీ అటాచ్మెంట్. ఇదేమైనా ఆయనకి భగవంతుడు అక్కడ అన్ని కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని చెప్పేసి కోరుకుంటాను. మరి 2004లో నేను కాంగ్రెస్ తరఫున శాసనసభ్యుడిగా పోటీ చేస్తే నా ఎన్నికల్లో ఆయన నాయుడుపేట పట్టణంలోనే కాదు, పెళ్లకూరు, దొరవరసత్రం, ఓజిలి 3 మండలాల్లో ఎలక్షన్ నాకు చేసి నా గెలుపుకి ప్రథమ కారణమైన వ్యక్తి డాక్టర్ విపి కుమార్ రెడ్డి గారు. సరే, కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల ఆయన మారడం, మేము మారడం, ఏదున్నా సరైన సలహాలు ఇచ్చి నువ్వు ఈ విధంగా తప్పు చేస్తుండవు నిర్మోహమాటంగా చెప్పే వ్యక్తి. దాంట్లో ఏమి వెనక ముందు ఆలోచించడం. నువ్వు ఈ విధంగా తప్పు చేస్తున్నావు, ఇది మార్చుకో, ఈ విధంగా చేసుకోవాలని చెప్పని మాకు సరైన సూచనలు ఇచ్చిన వ్యక్తి కుమారెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు మరణించాడంటే మేము జీర్ణించుకోలేకుంటున్నాం. ఆయన ఒక డాక్టర్గా, మరి ఒక విషయం తెలిసిన వ్యక్తిగా మాకందరికీ చాలామందికి ఆయన గైడెన్స్గా ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తి మరణించడం, ముఖ్యంగా 2 ఉన్నారు ఇక్కడ, రఘునాథ్ రెడ్డి గారు, కుమార్ రెడ్డి గారు. మరి వాళ్ళిద్దరు లేని లోటు మాకు ఎవరు తీరుస్తారో మాకే అర్థం కావడం లేదు. భవిష్యత్తు ఇక్కడి నుంచి రాజకీయాలు జరపాలంటే మరి పెద్ద ఆయన రాఘవరెడ్డి గారు మరణించిన తర్వాత రఘునాథ్ రెడ్డి గారు చేశారు. మరి ఆ విధంగా కుమార్ రెడ్డి గారు కూడా సహకరించారు. మరి భవిష్యత్తులో మరి ఆ కుటుంబాన్ని కూడా కాపాడాలా. ఆయన కుమార్ రెడ్డి గారు ఆయనకు ఆత్మశాంతించాలని చెప్పని భగవంతుని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది. మీ ప్రతి కళను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు.
మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.